పేరు మల్లేష్, మా భార్య పేరు రాజేశ్వరి. మేము బాబుకు సర్ది దగ్గు అయిందని సిరి హాస్పిటల్ వెళ్ళాం. అక్కడ వెళ్తే అక్కడ నుంచి సారు ఎక్స్రే తీసి నవోదయ అడ్మిట్ కమ్మని అడ్మిట్ చేశారు సిరి హాస్పిటల్ డాక్టర్. అక్కడ అడ్మిట్ అయినాము. అడ్మిట్ అయినాక 4 రోజులు ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ 4 రోజుల ఫిట్స్ వచ్చింది. 2 సార్లు వచ్చింది. సార్ని అడిగితే ఇక్కడ హైదరాబాద్ తీసుకెళ్ళండి, ఇక్కడ ఎక్కడైనా తీసుకెళ్ళండి అంటే మేము ఇక్కడ రవి హాస్పిటల్ వచ్చేసినాం. సార్ వచ్చేసినాక మమ్మల్ని ఎంబడే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. ఇక్కడ వచ్చినాక కూడా 2 సార్లు ఫిట్స్ వచ్చింది. దానికి మందులు చేంజ్ చేసిండ్రు. మాకు కూడా డైలీ కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. కౌన్సిలింగ్ ఇచ్చాక మందులు వాడినాము. ఇప్పుడు ఓకే, బాగా అయింది. ఇప్పుడు మేము ఇవాళ మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. కాకపోతే మాకు సంతోషంగానే ఉంది. ఇంటికి వెళ్ళాక ఇప్పుడు మందులు వాళ్ళు డైలీ మేము చెప్పే దగ్గర మేము ఇచ్చిన మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి. మేము చెప్పినంత వరకు అవి బంద్ చేయకూడదు అని చెప్పారు. బాబును కూడా డైలీ ఫీడింగ్ కానీ ఏమైనా మందులు కానీ కరెక్ట్ టైంని ఇచ్చేసి మంచిగా చూసుకోమంటని చెప్పారు. ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి, మందులు ఎట్లా ఇవ్వాలి, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మన బాబుకు జీర్ణం కావడానికి ఏమేమి చేయాలి అవన్నీ వాళ్ళు నర్సులు కానీ వాళ్ళు కానీ చూపించారు. డాక్టర్ కంటే మాకు నయం చేసినందుకు, మా బాబుకు క్యూర్ చేసి అయినందుకు చాలా థ్యాంక్ యూ సార్.